తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించి ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళ కోసం ఈ వీడియో. మనం ఈ వీడియో లోపల డీటెయిల్డ్‌గా సీట్ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తా నేను. యాప్రాన్ గురించి, ఓటీ డ్రెస్ గురించి, డ్రెస్సింగ్ గురించి అండ్ దాంతో పాటుగా రెస్పెక్ట్ గురించి కొన్ని విషయాలను నేను డీటెయిల్డ్‌గా చెప్తా మీకు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. సో, మీకు మంచి క్లారిటీ ఇస్తా నేను. ఎక్కడ ఎట్లా ఉండాలనేది కూడా నేను మీకు అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. కాలేజ్ పోయే ఉంటారు కదా! డెఫినిట్‌గా అసలే మర్చిపోకుర్రి నన్ను. కాలేజ్ లోపల మీ ఫ్రెండ్స్ తోటి సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోలే అని చెప్పి చూడండి. లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఓకేనా? అండ్ దాంతో పాటుగా మనం చూసుకుంటే యాప్రాన్‌ల గురించి, స్క్రబ్‌ల గురించి మనలోకి ఒక కన్‌ఫ్యూజన్ అయితే ఉంటది. డ్రెస్సింగ్ గురించి. వీటి గురించి నేను క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా మీకు. ఫస్ట్‌లీ ఏంది కదంటే యాప్రాన్స్. దీన్నే మనం ల్యాబ్ కోట్ అంటాం బ్రో. ఓకేనా? ల్యాబ్ కోట్ అంటాం. లేకపోతే యాప్రాన్ అని కూడా అంటా ఉంటాం అన్నట్టు. సో, ఎవ్రీవన్ ఓకేనా? నువ్వు బీఎస్సీ, ఎంఎల్టీ అయినా, లేకపోతే బీపీటీ అయినా, లేకపోతే ఏహెచ్ఎస్ అయినా. నువ్వు ఏ కోర్స్ అయినా కూడా యాప్రాన్ అనేది మ్యాండేటరీ బ్రో. ఓకేనా? డెఫినిట్‌గా యూ హావ్ టు బై యాన్ యాప్రాన్. నువ్వు కాలేజ్‌కి పోయినవు అనంటే నీ దగ్గర యాప్రాన్ ఉండాలి. ఓకేనా? ఈ యాప్రాన్ అనేది మీ కాలేజ్ బ్యాగ్‌లోనే ఉండేలాగా చూసుకోర్రి. కాలేజ్ ప్రెమిసెస్‌లోకి నువ్వు వెళ్తున్నావు అనంటే యాప్రాన్ తోటే ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. నీ ఐడెంటిటీ కార్డ్ ఎంతైతే మ్యాండేటరీయో నీ యాప్రాన్ కూడా అంతే మ్యాండేటరీ. క్లాసెస్‌కి కొన్ని సార్లు రానియరు యాప్రాన్ లేకపోతే. ఓకేనా? యాప్రాన్ అనేది మ్యాండేటరీ. ఎవ్రీ స్టూడెంట్ నువ్వు బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, బీపీటీ కావచ్చు, ఏహెచ్ఎస్ కావచ్చు యాప్రాన్ అనేది ఉండాలి. ఓకేనా? యాప్రాన్ ఉండేలాగా చూసుకోర్రి. ఓకేనా? కాలేజ్‌కెళ్ళిన తర్వాతనే యాప్రాన్ అనేది పర్చేస్ చేయండి. కాలేజ్ వాళ్ళని అడగండి. యాప్రాన్ తీసుకోవాలా అని చెప్పి అడగండి. దాన్ని బేస్ చేసుకొని యాప్రాన్ అనేది తీసుకోండి. అండ్ యాప్రాన్ ప్రైస్ అనేది డిపెండింగ్ అపాన్ క్వాలిటీ, క్లాత్ క్వాలిటీ ఎట్లున్నది అనే దాన్ని బట్టి ఉంటది. స్టార్టింగ్ ఫ్రమ్ రూ. 250 తోటి స్టార్ట్ అయితది యాప్రాన్ అనేది. అండ్ అరౌండ్ 400, 450 దాకా కూడా ఉంటదన్నట్టు. ఆన్‌లైన్ లోపల కూడా మీకు అవైలబుల్ ఉంటది యాప్రాన్ అనేది. మీరు బుక్ స్టాల్స్ లోపల తీసుకోవచ్చు. స్టేషనరీ షాప్స్ లోపల, ఆన్‌లైన్ లోపల మీరు ఈ యాప్రాన్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. మీ మెడికల్ కాలేజ్ దగ్గర ఓకేనా? మీదేదైతే కాలేజ్ ఉంటదో, మీ కాలేజ్ చుట్టుపక్కలలో ఎక్కడైనా ఒక దగ్గర యాప్రాన్ అనేది ఉంటది. ఓకేనా? సో, మోస్ట్‌లీ ఏందంటే ఈ బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, ఏహెచ్ఎస్ వాళ్ళందరూ కూడా యాప్రాన్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? మీ కాలేజ్ వాళ్ళని అడగండి. యాప్రాన్ ఎన్ని రోజుల వరకు తీసుకోమంటారు అని చెప్పి అడగండి. దే విల్ టెల్ యూ అబౌట్ దట్. ఓకేనా? అట్లా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే స్క్రబ్స్. ఓకేనా? స్క్రబ్స్ విషయానికొస్తే ఆన్‌లైన్‌లో తీసుకుంటే దీని గురించి చెప్పడం మర్చిపోయాను. ఆన్‌లైన్‌లో తీసుకుంటే సైజులు కరెక్ట్ రాకపోవచ్చు. కొంచెం సైజులు చూసుకొని తీసుకోర్రి. ఓకేనా? లేదంటే ఆఫ్‌లైన్ ప్రిఫర్ చేయండి. క్లాత్ క్వాలిటీ చూసుకోర్రి. ఓకేనా? మనకు ఒక 2 సంవత్సరాలన్నా నచ్చేలాగా చూసుకోర్రి. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే స్క్రబ్స్. ఈ స్క్రబ్స్ అనేది డిఫరెంట్ కలర్స్ లోపల అవైలబుల్ ఉంటాయి బ్రో. ఓకేనా? స్క్రబ్స్ అనేది డిఫరెంట్ కలర్స్ లోపల అవైలబుల్ ఉంటాయి. దీన్నే మనం ఓటీ డ్రెస్ అంటాం అన్నట్టు. ఓకేనా? ఓటీ డ్రెస్ అన్నా, స్క్రబ్ అన్నా ఒకటే. సో, ఇది బ్లాక్ కలర్ లోపల, బ్లూ కలర్ లోపల, గ్రే కలర్ లోపల అవైలబుల్ ఉంటాయి. కానీ మీరు చేయాల్సిందేందంటే, మీరు ఒకవేళ ఈ స్క్రబ్స్ అందరికీ అవసరం లేదు. స్క్రబ్స్ ఓన్లీ ఎవరికైతే అనస్థీషియా వాళ్ళుంటరో, అనస్థీషియా వాళ్ళకి ఓకేనా? ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ వాళ్ళకి, ఓటీటీ వాళ్ళకి, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్స్‌కి అండ్ దాంతో పాటుగా క్రిటికల్ కేర్ టెక్నీషియన్స్‌కి, క్రిటికల్ కేర్ టెక్నాలజీ వాళ్ళకి అండ్ దాంతో పాటుగా మనకి డయాలిసిస్ కొన్ని కాలేజెస్ లోపల డయాలిసిస్ వాళ్ళకి గూడా ఈ స్క్రబ్స్ అనేది యూజ్ చేస్తా ఉంటరు. అండ్ దాంతో పాటుగా రెస్పిరేటరీ ఆర్‌పిటీ ఓకేనా? ఆర్‌డిటీ వాళ్ళకి ఉంటది. ఆర్‌పిటీ వాళ్ళకి కూడా ఉంటదన్నట్టు. నేనేం చెప్తా కదంటే స్క్రబ్ అనేది తీసుకోకండి ఫస్టే. యాప్రాన్ తీసుకోండి. ఇట్ ఈస్ ఓకే. అందరూ తీసుకోవచ్చు యాప్రాను. మన దగ్గర ఉండాలి. ఓకేనా? యాప్రాన్ ఉంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటది. ఓకేనా? స్క్రబ్ విషయానికొస్తే స్క్రబ్ అనేది మీరు మీ కోర్స్‌ని బట్టి, మీ ఇయర్‌ని బట్టి ఓకేనా? మీ కాలేజ్‌ని బట్టి తీసుకోరి. ఎందుకు చెప్తున్నా కోర్సు, కాలేజు, ఇయర్ అని చెప్పంటే కొన్ని కాలేజ్‌లల్ల ఫస్ట్ ఇయర్ వాళ్ళని ఓటీస్ లోపలికి అలో చేయరు. ఓకేనా? ఓటీస్ కావచ్చు, ఐసీయూస్ కావచ్చు వాళ్ళకి డ్యూటీసే ఉంటాయి కొన్ని కాలేజ్ వాళ్ళకి. కాబట్టి నేనేం చెప్తా కదా అంటే మీ కాలేజ్ లోపల
మిమ్మల్ని ఫస్ట్ ఇయర్ లోపల ఓటీస్‌కి, ఐసీయూస్‌కి పోస్టింగ్స్ ఏస్తున్నారు అనంటే, నేను ఇందాక చెప్పిన అనస్థీషియా, ఓటీటీ, రెస్పిరేటరీ గావచ్చు, డయాలిసిస్ వాళ్ళు గావచ్చు, క్రిటికల్ కేర్ వాళ్ళు గావచ్చు, స్క్రబ్స్ తీసుకోరి. ఓకేనా? సో, మీ కాలేజ్‌ని బట్టి, మీ కోర్స్‌ని బట్టి, మీరు ఏ ఇయర్ లోపల ఓటీకెళ్తారు, ఐసీయూకెళ్తారు అనే దాన్ని బట్టి స్క్రబ్‌ని తీసుకోర్రి. ఓకేనా? ఆప్రాన్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీవన్. స్క్రబ్ అయితే అందరికీ మ్యాండేటరీ కాదు. అండ్ దాంతో పాటు కలర్స్. బ్లాకే మంచిగుంటది, బ్లూయే మంచిగుంటది, గ్రే మంచిగుంటది అని గాదు. మీ కాలేజోళ్ళు అందరూ ఏది తీసుకుంటారో అది తీసుకో నువ్వు. ఓకేనా? సో, మీ సీనియర్‌లని అడుగుర్రి. బ్రో మనకు సెకండ్ ఇయర్‌ల ఎప్పుడుంటాయి అని చెప్పి మంచిగా రెస్పెక్ట్‌ఫుల్‌గా అడుగుర్రి. ఓకేనా? ఎందుకంటే కొంతమంది మంచిగుంటరు. కొంతమంది లైక్ అర్థం చేసుకోరన్నట్టు. కాబట్టి బ్రో అని మాట్లాడుర్రి. లేకపోతే లైక్ కొన్ని ప్లేసెస్ లోపల ఏందంటే కొన్ని ఉంటాయన్నట్టు టర్మ్స్. ఆ టర్మ్స్ అనేది నేర్చుకోర్రి. నేర్చుకొని మాట్లాడండి. సో, వాళ్ళని అడగండి. సో, వాళ్ళు చెప్తారన్నట్టు. కొంతమంది ఫ్రెండ్లీ ఉంటారు. కొంతమంది ఫ్రెండ్లీ ఉండకపోవచ్చు. కొంచెం క్లోజ్ అయ్యేంత వరకు మాత్రం మంచిగా రెస్పెక్ట్ ఇవ్వండి. సో, ఆఫ్టర్ దట్ కొంచెం క్లోజ్ అయిన తర్వాత బ్రో అన్నా గూడా ఏం కాదన్నట్టు. ఓకేనా? సో, అట్లా. అండ్ డిపెండింగ్ అపాన్ యువర్ కాలేజ్ మీరు ఏ కలర్ తీసుకుంటారనేది డిపెండ్ అయితదన్నట్టు. ఓకేనా? సో, అది చూజ్ చేసుకోవాలి మీరు. ఓకేనా? కొన్ని కాలేజీల్లో బ్లాక్ అలో చేస్తారు. కొన్ని కాలేజీల్లో బ్లూ అలో చేస్తారు. కొన్ని కాలేజీల్లో గ్రే అలో చేస్తారు. మీ కాలేజ్‌ని బట్టి మీరు ఏదో ఒక యాపరాన్ని చూజ్ చేసుకోర్రి. మీకు నచ్చింది కాదు. ఎందుకంటే మీకు నచ్చింది నువ్వు బ్లాక్ అందరూ బ్లూ ఏసుకొని నువ్వు బ్లాక్ ఏసినావనుకో, నువ్వు హైలైట్ అయితావన్నట్టు అక్కడ. ఓకేనా? మనం హైలైట్ కావద్దు ఎప్పుడు గూడా. ఓకేనా? సో, అట్లా. హైలైట్ అయితే అవ్వచ్చు. కానీ పాజిటివ్ వేలో కావాలి. నెగెటివ్ వేలో కావద్దన్నట్టు. అట్లా చూసుకొని స్క్రబ్స్ తీసుకోరి. అండ్ దెన్ దాని తర్వాత ఈ స్క్రబ్స్ గూడా మనకి సేమ్ బుక్ స్టాల్స్ లోపల, స్టేషనరీ షాప్స్ లోపల, ఆన్‌లైన్ లోపల దొరుకుతాయి. బుక్ స్టాల్స్, స్టేషనరీ షాప్స్, ఆన్‌లైన్ లోపల అండ్ దాంతో పాటుగా విత్ అవర్ మెజర్‌మెంట్స్. ఓకేనా? వాళ్ళే మనకి స్టిచ్ చేసి ఇస్తారన్నట్టు. సో, ఎంత అయితది అనంటే అరౌండ్ 900 టు ఓకేనా? స్టార్టింగ్ ఫ్రమ్ 900, 800 టు 1200 వరకు గూడా అయితదన్నట్టు స్టిచ్చింగ్ జేయడానికి. ఈ స్టిచ్చింగ్ లోపల గూడా వీ నెక్ అని జెప్పి ఉంటది. ఓకేనా? రౌండ్ నెక్ అని జెప్పి ఉంటదన్నట్టు. కాబట్టి ఈ వీ నెక్, రౌండ్ నెక్‌ని చూసుకొని ఓకేనా? ప్రాపర్‌గా జూసుకొని లైక్ ఇది స్టిచ్చింగ్ జేపిచ్చుకోరి. ఓకేనా? స్క్రబ్స్ స్టిచ్చింగ్ జేపిచ్చుకునేటప్పుడు, కొనుక్కునేటప్పుడు వీ నెక్, రౌండ్ నెక్ అనేవి ఉంటాయి. అవి చూసుకొని కొనుక్కోరి బ్రో. లైక్ ఫీమేల్‌కయితే కొంచెం ఇబ్బందయితది. ఈ వీ నెక్ తీసుకుంటే. కాబట్టి రౌండ్ నెక్ అనేది తీసుకోండి. నా ఒపీనియన్ ఏందంటే మీ సీనియర్స్‌ని అడగండి. సో, ఎట్లా అంటే మీ స్క్రబ్ ఎట్లా ఉంటది? మీ స్క్రబ్ లోపల ఉన్న పిక్స్ చూపియండి అని చెప్పి అడగండి. విత్ యువర్ కంఫర్ట్. సో, మీరు ఎట్లాంటిది తీసుకుంటారో అని చెప్పి తీసుకోండి. ఇట్స్ మై లైక్ నేను నన్నేమంటాం కదా అంటే ఇట్స్ మై రిక్వెస్ట్ ఓకేనా? చూసుకొని తీసుకోవాలి. మళ్ళేందంటే నాకు గూడా కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉందన్నట్టు. ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళా రిటర్న్ ఇవ్వడము అవన్నీ ఏమి ఉండే అన్నట్టు. కాబట్టి ఏందంటే చూసుకోరి. అది రౌండ్ నెక్ ఉన్నదా? లేకపోతే వి షేప్ ఉందా? మీరు దేనిలో కంఫర్టబుల్ ఉంటారు అని చెప్పి దాన్ని ఒకసారి అనలైజ్ చేసుకొని తీసుకోవాలి. అట్‌లీస్ట్ తీసుకుంటూ. అండ్ అదే స్క్రబ్‌ని మనం అరౌండ్ ఒక 1 ఇయర్ వరకు వాడాల్సి ఉంటదన్నట్టు. ఎంత కాదన్నా ఒక 1 ఇయర్ పక్కా వాడతాం. కాబట్టి మంచి క్లాత్ ఈ స్క్రబ్స్ ఏవైతే ఉన్నాయో వీటి లోపల కూడా ఏందంటే క్వాలిటీ క్లాత్ అది ఇది అవన్నీ ఉంటాయన్నట్టు. సో, ఆహ్, తక్కువ అమౌంట్‌లో నువ్వు స్క్రబ్ తీసుకున్నావనుకో ట్రాన్స్‌పరెంట్ ఉంటదన్నట్టు. సో, మన లైక్ కనబడతదన్నట్టు అటు ఇటు. కాబట్టి ఏందంటే కొంచెం థిక్ ఉండేలాగా ఓకేనా? క్లాత్ క్వాలిటీ అనేది థిక్ ఉండేలాగా చూసుకోరి అని చెప్పి చెప్తా నేను. ఓకేనా? సో, అది. అండ్ మీ కంఫర్ట్ అనేది ఇంపార్టెంట్. స్క్రబ్ అనేది మంచిగా చూజ్ చేసుకోరి అని చెప్పి చెప్తా నేను. ఓకేనా? సో, ఇది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకి ఓటీ స్లిప్పర్స్. సో, ఎవరికి ఓటీ స్లిప్పర్స్ అంటే ఎవరైతే ఆపరేషన్ థియేటర్‌కెళ్తారో, ఐసీయూస్ లోపలికెళ్తారో వాళ్ళకి ఓటీ స్లిప్పర్స్ అనేది కావాల్సుంటాయన్నట్టు. సెపరేట్‌గా స్లిప్పర్స్ అనేది ఓటీ కోసమే తీసుకోవాల్సుంటది. ఓకేనా? లేకపోతే క్రాక్స్ గానీ, ఓటీ స్లిప్పర్స్ గానీ అవి సెపరేట్‌గా ఓటీ కోసం మాత్రమే తీసుకోవాల్సుంటది. వాటిని మనం బయట వాడొద్దు. నువ్వు ఓటీకి ఎంటర్ అయితున్నావు, ఐసీయూకి ఎంటర్ అయితున్నావు అన్న సిట్యుయేషన్ లోపల మాత్రమే ఈ ఓటీ స్లిప్పర్స్ ఆర్ క్రాక్స్‌ని యూజ్ చేయాలి. బయట ఈ ఓటీ స్లిప్పర్స్‌ని, క్రాక్స్‌ని యూజ్ చేయొద్దు. ఎందుకు అనంటే ఇన్ఫెక్షన్ అనేది బయటికెళ్ళి లోపలికొస్తది. ఓకేనా? కాబట్టి అట్లా యూజ్ చేయొద్దు. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే మీరు హాస్పిటల్ లోపల ఒక పేరు నువ్వు యూజ్ చేస్తున్నావంటే ఓటీ లోపలనే యూజ్ చేయాలి. ఓకేనా? ఓటీ లోపల అండ్ ఐసీయూ లోపల ఒకటే పేరు యూజ్ చేయాలి. అది ఎప్పటికి నువ్వు ఓటీ లోపలనే యూజ్ చేయాలి. బయటికి వస్తున్న ఓటీకెళ్ళి బయటికనంటే నువ్వు ఇంకొక పేరనేది యూజ్ చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, ఈ ఓటీ స్లిప్పర్స్ గానీ, క్రాక్స్ గానీ మీరు ఉన్న ఐసీయూ లోపల, ఓటీస్ లోపల వదిలిపెట్టి రాకండి. కొంచెం అలవాటయ్యేంత వరకు లైక్ క్యారీ చేయండి వాటిని. ఓటీ స్లిప్పర్స్‌ని గానీ, క్రాక్స్‌ని గానీ క్యారీ చేయండి. కొంచెం
ఓకే. బానే ఉంది అనుకున్నప్పుడు మాత్రమే అక్కడ పెట్టడానికి ట్రై జేయరు. ఎందుకంటే ఏమైతాయి గదా! అంటే అవి మిక్సప్ అయిపోతాయన్నట్టు. సో, ఎవరెవరో యేసుకుంటారన్నట్టు కాబట్టి చూసుకోరి. ఓకేనా. మళ్ళీ మళ్ళీ కొనాలంటే పైసలు కావాలి గదా! అందుకే మళ్ళా చెప్తున్నా. అండ్ దెన్ దాని తర్వాత ఫార్మల్ డ్రెస్. ఈ డ్రెస్సింగ్ బ్రో. ఈ డ్రెస్సింగ్ ఏందంటే మనోళ్ళకి జీన్స్‌లు అవి ఇవి అలవాట్లుంటాయన్నట్టు. డ్రెస్సింగ్ లోపల ఫార్మల్‌గా పోవాల్సుంటది. ఓకేనా. నీట్‌గా ఫార్మల్‌గా ఎళ్ళాల్సుంటదన్నట్టు. అండ్ ఈ ఫుట్‌వేర్ గూడా. ఫుట్‌వేర్ ఏందంటే ఫ్యాన్సీ ఫుట్‌వేర్ ఎయొద్దు. ఫార్మల్ ఫుట్‌వేర్ మాత్రమే ఎయాలి. లేకపోతే ఫార్మల్ షూస్. ఓకేనా. ఫార్మల్ ఫుట్‌వేర్ గానీ, ఫార్మల్ షూస్ గానీ యేసుకొనెళ్ళాల్సుంటదన్నట్టు. డైలీ కాలేజ్‌కి ఫార్మల్‌లోనే ఎళ్ళాల్సుంటది. ఓకేనా. సో, ఫీమేల్‌కి గూడా ఏందంటే ఫార్మల్ డ్రెసెస్ అండ్ దాంతో పాటుగా ఫార్మల్ ఫుట్‌వేర్ అయితే యూజ్ జేయాల్సుంటది. ఇప్పుడు ఫ్యాన్సీ ఫుట్‌వేర్ గాకుండా. అండ్ దెన్ దాని తర్వాత గ్రూమింగ్. సో, మనోళ్ళు అబ్బాయిలు సో, నాలా కటింగ్ గాకుండా, నాలా గడ్డం గాకుండా కొంచెం మంచిగా డీసెంట్‌గా గానీ మనం కాలేజ్ వే స్టూడెంట్ అని జెప్పి కనబడాలన్నట్టు. సో, మంచిగా గ్రూమింగ్ అనేది మెయింటైన్ జేయరి. మంచి హెయిర్ అనేది మెయింటైన్ జేయరి. సో, అట్లా. సో, మంచిగా మెయింటైన్ జేస్తూ ఎళ్ళండి. ఓకేనా. సో, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క. ఓకేనా. సో, వి ఆర్ ఎంటరింగ్ ఇంటూ మెడికల్ ఫీల్డ్. సో, మనకిష్టమైన ఫీల్డ్‌లోకెళ్తున్నాం మనం. సో, మనం కొంచెం ప్రొఫెషనల్‌గుండాలి. ఓకేనా. ఫార్మల్ డ్రెస్సింగు, స్లిప్పర్సు, ఒక కోటు, మన ఏంటిది యాప్రాన్ యేసుకొని ఓకేనా. సో, ఫస్ట్ డేనే పెడతారు కావచ్చు స్టేటస్‌లు. బార్న్ టు ఎంటర్ ఇంటూ థిస్ ఫీల్డ్ అని చెప్పి పెడతారా స్టేటస్? అట్లా. కింద కొంచెం ఏంటిది ఫస్ట్ డే పోయిన తర్వాత క్యాప్షన్ పెడతారు కదా! స్టేటస్ పెట్టడానికి. ఆ క్యాప్షన్‌లు కొంచెం కింద పెట్టుర్రి. మనోళ్ళకి ఏమన్నా డౌట్ ఉంటే చూసుకుంటారు. ఓకేనా. సో, అట్లా ఫార్మల్ డ్రెస్‌లు గాని, యాప్రాలు గాని లైక్ ఆ ఫీల్ వేరే ఉంటది బ్రో. యాప్రాన్ యేసుకుంటే అట్లా. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఫస్ట్ డే. సింపుల్‌గా పో బ్రో ఫస్ట్ డే. ఓకేనా. బాగా ఏందంటే హైలైట్ కావద్దు. ఓకేనా. డీసెంట్‌గా, సింపుల్‌గా మంచి హెయిర్ స్టైల్ తోటి మంచి ఆహ్, ఆహ్, గ్రూమింగ్ తోటి ఎళ్ళు ఫస్ట్ డే. సో, హైలైట్ గాకు. అస్సలే హైలైట్ గాకు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా రెస్పెక్ట్ ఎవ్రీవన్. ఎవరేందనేది నీకు తెలవది. ఓకేనా. సో, మనం ఇన్ని రోజులు ఇంటికాడ ఉండెళ్ళినాం. ఓకేనా. సో, రెస్పెక్ట్ ఎవ్రీవన్. అందరిని ఏందంటే రెస్పెక్ట్ తోటి పిలువు. వాళ్ళు సార్ అంటే సారు. ఓకేనా. సో, మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లా పిలవమంటే అట్లా పిలువు. సూపర్ సీనియర్స్ కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్స్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు. ఓకేనా. ఎవరిని కూడా ఏందంటే కొంచెం రెస్పెక్ట్ తోటి పిలువు. ఇప్పుడు వాళ్ళెవరో నీకు తెలవదనుకున్నావనుకో, చెప్పండి అనే మాట్లాడాలి. ఓకేనా. సో, చెప్పండి, చేస్తా అండి, చెప్తా అండి అనే మాట్లాడాలి. తెలుసు కదా మన భాష ఎట్లుంటదని చెప్పి. అయినా కూడా వి హావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీవన్. ఓకేనా. సో, అక్కడ వార్డ్ బాయే కావచ్చు బ్రో. ఆయన అక్కడ వార్డ్ బాయే కావచ్చు. కానీ ఏందంటే నీకంటే ముందున్నాడాయన. కాబట్టి ఆయనేందంటే రెస్పెక్ట్ జేయాలె. సో, తర్వాత తర్వాత ఆటోమేటిక్‌గా అయిపోతది. ఇప్పుడు వార్డ్ బాయ్‌ని బ్రో అను. ఏం గాదు. కానీ ఏందంటే ఫస్టే పొగుడుతాడు బ్రో అనకు. మాట్లాడు. యాహ్! చేస్తా, చెప్తా అని జెప్పి కొంచెం రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడు. చెప్తా అండి అన్నా గూడా ఏం గాదు గానీ రెస్పెక్ట్ ఇయి. అక్కడున్న లైక్ ఎవరైతే వర్కర్స్ ఉంటరో ఓకేనా. ఓటీలో ఉండే వర్కర్సే గావచ్చు, ఐసీయూలో ఉండే వర్కర్సే గావచ్చు, మీ కాలేజ్ లోపల ఉండే అటెండెంట్సే గావచ్చు. ప్రతి ఒక్కరితోటి ఏందంటే రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడు. ఎందుకంటే ఎప్పుడు ఎవలితోటి ఏ అవసరం వత్తదో తెలవది. ఓకేనా. రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండు. అరే! ఈ పిల్లగాడు మంచోడు, ఈ అమ్మాయి మంచిది అనే ఒక ఇంటెన్షన్ అనేది వాళ్ళకి రావాలి అంతే. ఓకేనా. రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండు. పొగుడుతోటే లైక్ దాన్నేమంటాం గదా! అంటే నేనే తోపు, తురుము అనుకుంటా పోయినావనుకో బిస్కెట్ అయితావు చెప్తున్నా. ఎందుకంటే ఐ నో దట్ ఈ ఫీల్డ్ ఎట్లుంటది గదా! అంటే లైక్ ఫీల్డ్ గురించి ఏం లేదు తప్పు లేదు. కానీ నేను పోయినప్పుడు కొన్ని మిస్టేక్స్ చేసినా అన్నట్టు. ఓకేనా. కొంతమందిని బాగా బ్లైండ్‌గా ట్రస్ట్ చేయడము. ఆ! కొంతమందితోటి గట్టిగా మాట్లాడడం అనేది చేసినా అన్నట్టు. సో, వాళ్ళేం చేస్తారంటే టార్గెట్ చేస్తారు. ఓకేనా. సో, టార్గెట్ ఎట్లా చేస్తారు కదా! అంటే నువ్వెక్కడ దొరికితే అక్కడ అంటే బాగా పెద్ద వాళ్ళతోటి పెద్ద ఏదేముండదు గానీ, ఎందుకు మనకు? మళ్ళా మనం 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అక్కడే ఉండాలి. మొఖాలు చూసుకోవాల్సుంటది. మంచిగా మాట్లాడు. ఓకేనా. సో, తొందరగా ఓపెన్ అప్ కాకు. అండ్ ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ ఏందంటే తొందరగా ఓపెన్ అప్ కాకుర్రి. సో, టైం తీసుకోర్రి. ఓకేనా. సో, 4 సంవత్సరాలుంటరు. ఇప్పుడే పెద్దగా ఏంటిది ఆహ్, అన్నీ చేసేయాలే. ఓకేనా. సో, ఏంటిది దాన్నేమంటాం గదా! అంటే ఈ 'హ్యాపీ డేస్' సినిమా లెక్క తిరగాలి, అది జేయాలి అట్లేముండది. ఏందంటే సింపుల్లీ ఉండాలి. ఫ్రెండ్‌షిప్ అనేది ఉండాలి. అన్నీ ఉండాలి. అన్నీ చూసుకోండి. ఓకేనా. కానీ ఏందంటే లిమిట్స్ అనేది పెట్టుకోండి. ఓకేనా. సో, ఇట్స్ మై అడ్వైస్. అండ్ ప్రొఫెసర్ ఎవరో తెలవది. ఓకేనా.
సో, మనకు ప్రొఫెసర్ ఎవరా తెలవది. అండ్ దాని తర్వాత ఎవరు మన స్టాఫా తెలవది. ఎవరు మన సీనియరా తెలవది. ఎవరు అటెండెంటా తెలవది. ఎవరు వార్డ్ బాయా తెలవది. ఎవరు స్వీపింగ్ వర్కర్సా తెలవది. ఎవరు ఏందనేది మనకు తెలవదు కాబట్టి అందరిని రెస్పెక్ట్ చెయి. ఓకేనా. అందులోపల కొంచెం మంచోళ్ళుంటరు. కొంతమంది కొంచెం సీరియస్ అయ్యేటోళ్ళుంటరన్నట్టు. ఓకేనా. సో, పొగుడుతట బాయ్ నమస్తే అన్నావనుకో వాళ్ళు గూడా ఏందంటే, "ఏం బాయ్ అంటన్నావేంది? రెస్పెక్ట్ లేదా, అది లేదా, ఇది లేదా" అంటరన్నట్టు. ఓకేనా. అండ్ ఇంకొకటి స్క్రబ్‌లల్లా అందరూ సేమ్ ఉంటరు బ్రో. స్క్రబ్స్ ఏసుకున్నారనుకో, అక్కడ పనిజేసే నర్సింగ్ స్టాఫు, అక్కడ పనిజేసే సర్జన్స్ ఓకేనా. స్క్రబ్స్ లోపల అక్కడ పనిజేసే నర్సింగ్ స్టాఫ్ కానీ, అక్కడ పనిజేసే నర్సింగ్ సూపరింటెండెంట్లు గానీ, ఓకేనా. అక్కడ పనిజేసే ఎవరు సర్జన్స్ గానీ, ప్రొఫెసర్స్ గానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ గానీ స్క్రబ్ ఏసుకున్నప్పుడు సేమ్ ఉంటరు. ఓకేనా. సో, మేల్ స్టాఫ్ గావచ్చు, ఫీమేల్ గావచ్చు. స్క్రబ్ ఏసుకున్నప్పుడు వాళ్ళెవరు అని జెప్పి చెప్పరాదు. ఆయన వార్డ్ బాయా చెప్పరాదు. ఆయన ప్రొఫెసరా చెప్పరాదు. ఓకేనా. అండ్ అక్కడ ఏందనేది చెప్పరాదు. కాబట్టి రెస్పెక్ట్ జెయి. ఫస్ట్ రెస్పెక్ట్ జెయి. ఆయన ఏందని చెప్పి ఆయన డెసిగ్నేషన్ తెలుసుకోవడానికి రెస్పెక్ట్ జెయి. నువ్వు ప్రొఫెసర్ దగ్గర పోయి అన్నా ఈ ఏంటిది సెలైన్ బాటిల్ ఎక్కడుంటాయి అన్నా అని అడిగినావనుకో బిస్కెట్ అయితావు. ఓకేనా. ఎక్కడ గాని నువ్వు ఏ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నా గాని వాళ్ళు ఏంది వాళ్ళ డెసిగ్నేషన్ ఏంది అని చెప్పి తెలుసుకో. రెస్పెక్ట్ జెయి. లేసి నిలబడు వాళ్ళత్తే. ఓకేనా. సో, ఒక ఇంప్రెషన్ అనేది తీసుకొచ్చుకో. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటాం గదా! మంచి ఇంప్రెషన్ తెచ్చుకో. నా ఫాలోవర్స్ అంటే ఎట్లుండాలే మామూలుగా ఉండద్దు మళ్ళా. అట్లా ఉంటదన్నట్టు. సో, చూడు అబ్జర్వ్ జెయి. ఓకేనా. తొందరగా ఓపెన్ అప్ కాకు. కొంచెం అబ్జర్వ్ జెయి. చెయ్యి. సో, ఏంది ఎవలేంది అని చెప్పి చూడు. చూసిన తర్వాత ఎవరితోటి ఫ్రీగా ఉంటారో అనే దాన్ని బట్టి నువ్వు ఓపెన్ అప్ కా. ఫస్టే అన్నీ ఓపెన్ అప్ అయినావనుకో తర్వాత సఫర్ అయితావు. ఇక కొంతమంది ఏందంటే తెలుసుకోవడానికే కొంచెం ట్రై చేస్తా ఉంటారన్నట్టు బాగా. వాళ్ళని కొంచెం అవాయిడ్ చేసుకో. ఓకేనా. సో, ఇది క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, బుక్స్ గురించి కూడా ఐయామ్ మేకింగ్ వీడియో. సో, బుక్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఫర్దర్‌గా. సో, ఏ బుక్ ఎవరు రిఫర్ చేయాలి, ఎక్కువ ఎవరు ఏది రిఫర్ చేస్తున్నారు, ఈజీ ఏదున్నది, హార్డ్ ఏదున్నది అనే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నా. చేద్దాం. మనం కూడా ఒక వీడియో చేద్దాం. డెఫినిట్‌గా మంచి అవుట్‌పుట్ అయితే వస్తది. ఐయామ్ ప్రిపేరింగ్ కంటెంట్. ఫర్దర్‌గా చేసి నేను చేస్తా. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. అండ్ గైడెన్స్ గురించి మాట్లాడదాం. సో, సూన్ స్టార్ట్ చేద్దాం. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.